కామాఖ్య టెంపుల్ అనేది మనకి అస్సాం స్టేట్లో వస్తుంది. గౌహతి రీచ్ అయిన తర్వాత ఉమానంద టెంపుల్, పూర్వ బాలాజీ టెంపుల్, శుక్రేశ్వర్ టెంపుల్, నవగ్రహ టెంపుల్, ఇలా గౌహతిలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని కవర్ చేస్తూ ఈ కామాఖ్య దేవి టెంపుల్ అనేది కూడా చూసి రావచ్చు అనమాట. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్. బేసిక్గా కామాఖ్య టెంపుల్ అనేది ఎంత ప్రత్యేకమైనది, ఈ నవ్వే డేస్లో ఎంతమంది జనాలు కామాఖ్య టెంపుల్ని విజిట్ చేస్తున్నారో చాలామందికి తెలుసు. కానీ కామాఖ్య టెంపుల్కి ఎలా వెళ్ళాలి, దీని డెస్టినేషన్ పాయింట్ ఎలాగా? కామాఖ్యకి వెళ్ళిన తర్వాత చాలామందికి భాష ప్రాబ్లం ఉంటుంది. మనకి ఎవరైనా టూర్ గైడ్ చేసే వాళ్ళు ఉంటే బాగుంటుంది కదా అని కూడా అనిపిస్తుంది. సో ఇవన్నిటికన్నా ముందు ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎవరినైనా మనం టైఅప్ అయ్యి వెళ్తే హ్యాపీగా మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. అండ్ అలాగే భాషతో కూడా ప్రాబ్లం ఉండదు. అండ్ ప్రతిదీ కూడా వాళ్ళే టేక్ కేర్ చేస్తారు కదా అని చాలామంది టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీస్ని అప్రోచ్ అవుతారు. సో అందుకని నేనైతే మాత్రం కామాఖ్య టెంపుల్కి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచే వెళ్తున్నాను. సో మీరు కూడా అలాంటి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మన ఆపరేటింగ్ మేనేజర్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. కామాఖ్య టెంపుల్ ఎలా వెళ్ళొచ్చు, ఎలా ప్యాకేజెస్ ఉంటాయి? కామాఖ్య టెంపుల్ అనేది మనకి అస్సాం స్టేట్లో వస్తుంది మేడం. అస్సాం స్టేట్ గౌహతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో అందులో మనకి ఒక ప్లేస్ కామాఖ్య దేవి టెంపుల్ అనమాట. గౌహతి సిటీ నుంచి కేవలం ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లోనే టెంపుల్ అనేది ఉంటుంది. సో గౌహతి రీచ్ అవ్వడానికి మనకు హైదరాబాద్ నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ మనకి ట్రైన్ ఫెసిలిటీ ఉంది. అలాగే డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ కూడా ఉందన్నమాట. ఓకే. సో డైరెక్ట్ ఫ్లైట్లో కేవలం మనం 2 hours 40 minutesలోనే గౌహతి రీచ్ అవ్వడానికి మనకు ఒక ఛాన్స్ ఉందన్నమాట. సో గౌహతి రీచ్ అయిన తర్వాత ఓన్లీ కామాఖ్య దేవి టెంపుల్ మనం చూడాలి, గౌహతిలో ఉన్నటువంటి టెంపుల్స్ కవర్ చేయాలి. లైక్ ఉమానంద టెంపుల్, పూర్వ బాలాజీ టెంపుల్, శుక్రేశ్వర్ టెంపుల్, నవగ్రహ టెంపుల్, ఇలా గౌహతిలో ఉన్నటువంటి టెంపుల్స్ అన్ని కవర్ చేస్తూ ఈ కామాఖ్య దేవి టెంపుల్ అనేది కూడా చూసి రావచ్చు అనమాట. కేవలం ఒక షార్ట్ ట్రిప్ 2 nights 3 daysలోనే మనం ఈ ట్రిప్ అనేది ఆర్గనైజ్ చేస్తున్నాం అనమాట. ఈ 2 nights to 3 daysలో ఫస్ట్ డే వాళ్ళు డిఫరెంట్ డెస్టినేషన్ నుంచి జర్నీ చేసి గౌహతికి రీచ్ అవుతారు. ఆ రోజు హోటల్కి వెళ్ళిపోయి చెక్ ఇన్ అయిన తర్వాత సింపుల్గా ఆ రోజు ఈవినింగ్ అవర్స్లో ఒక నవగ్రహ టెంపుల్, శుక్రేశ్వర్ టెంపుల్, ఈ 2 కవర్ చేసేస్తారు. సో కవర్ చేసి ఆ రోజు నైట్ స్టే చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే కామాఖ్య దేవి టెంపుల్లో చాలా రద్దీ ఉంటుందన్నమాట. సో అక్కడ మనకున్నటువంటి లోకల్ పండిత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రెఫరెన్స్ తీసుకునేసేసి ఎవరైతే గెస్ట్లు వెళ్తున్నారో వాళ్ళకు ఒక విఐపి దర్శనం మనం ఏర్పాటు చేసి బిఫోర్ బ్రేక్ఫాస్టే రద్దీ తక్కువగా ఉన్న టైంలో వెళ్ళి దర్శనం చేసుకునేసేసి అక్కడ ఏదైనా పూజా కార్యక్రమాలు చేయాలనుకున్నా సరే వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా అక్కడ పూజారి గారు ఏర్పాటు చేస్తారు. సో ఆ పూజ చేసుకునేసేసి బ్యాక్ వాళ్ళు హోటల్కి వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొద్దిగా రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అయిన తర్వాత మిగతా ప్లేసెస్ లైక్ ఉమానంద టెంపుల్. ఈ ఉమానంద టెంపుల్ అనేది ఏంటంటే ఒక ఐలాండ్లో ఉంటుందన్నమాట. సో మనం వెళ్ళాలి, ఆ టెంపుల్కి రావాలి అన్న త్రూ బోట్లో వెళ్ళాలి, లేదంటే రోప్వేలో వెళ్ళాలి. సో ఒక హాఫ్ డే టైం అనేది దానికి అయిపోతుంది. సో సెకండ్ డే అలా చూసుకుంటారు. దాని తర్వాత థర్డ్ డే ఇంకా మిగిలిన టెంపుల్స్ ఏవైతే గౌహతి అస్సాం స్టేట్ క్యాపిటల్ సిటీ, సో అక్కడ అస్సాం స్టేట్ మ్యూజియం ఒకటి ఉంది, కళాక్షేత్ర, వశిష్ఠ ఆశ్రమ్, పూర్వ బాలాజీ టెంపుల్, మన సౌత్ ఇండియాకి సంబంధించి బాలాజీ టెంపుల్ కూడా అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు, చాలా బాగుంటుంది. సో ఇలా ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఒక డివోషనల్ టూర్ లాగా మనం కంప్లీట్ చేసి 2 nights 3 daysలోనే చేసుకోవచ్చు అనమాట. ఈ ప్యాకేజ్ కూడా ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు 2 వెళ్తున్నారా, 3 వెళ్తున్నారా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 20 మంది వెళ్తున్నారా, 30 మంది వెళ్తున్నారా అనేది కాస్ట్ అనేది వేరియేట్ అవుతుంటుంది అనమాట. సో వాళ్ళు చూసుకునే హోటల్స్ని బట్టి కూడా ఈ ప్యాకేజ్ రేట్ అనేది డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసేసి మన దగ్గర 13,999 నుంచి స్టార్ట్ అవుతుంది మేడం ఈ ప్యాకేజ్ కాస్ట్ అనేది. ఇలాగే ఇప్పుడు మనం 2 nights 3 days గురించి డిస్కస్ చేసాం. ఈ గౌహతి పక్క స్టేటే మనకి మేఘాలయ ఉందన్నమాట. సో ఎవరైనా సరే మాకు కొద్దిగా టైం ఉంది, కొన్ని హిల్ స్టేషన్స్తో పాటు కామాఖ్య దేవి టెంపుల్ కవర్ చేయాలనుకున్న వాళ్ళకి మన దగ్గర ఎవ్రీ మంత్ ఫిక్స్ డిపార్చర్ అనేది ఉందన్నమాట. సో ఇదేంటంటే 6 nights 7 days టూర్ అనమాట. ఇందులో మనకి గౌహతి, షిల్లాంగ్, చిరపుంజి మెయిన్గా ఈ 3 డెస్టినేషన్స్ కవర్ అవుతాయి అనమాట. సో గౌహతిలో మనం ఏమేమి చూస్తున్నాము, ఏం టెంపుల్స్ వెళ్తున్నాం అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో మనం మేఘాలయ పార్ట్ షిల్లాంగ్కి వెళ్తే షిల్లాంగ్లో మనం అక్కడ 2 night stays ఉంటాము. సో షిల్లాంగ్లో ఉన్నటువంటి లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్, షిల్లాంగ్ గోల్ఫ్ కోర్స్ కానివ్వండి, అక్కడ డాన్ వాస్కో మ్యూజియం కానివ్వండి, ఎలిఫెంట్ ఫాల్స్, తర్వాత షిల్లాంగ్ పీక్, ఇవన్నీ కూడా ఒక డే కవర్ చేస్తారు. అలాగే షిల్లాంగ్ నుంచి చిరపుంజి వెళ్ళి చిరపుంజిలో 2 nights. చిరపుంజి అనగానే అందరికీ తెలిసిన ప్లేసే, వెట్టెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. సో ఎప్పుడు వెళ్ళినా కూడా చిల్ అయ్యి ప్యాక్ వచ్చేయచ్చు అనమాట. సో అదేవిధంగా షిల్లాంగ్ కూడా మనకు ఒక హిల్ స్టేషన్. చిరపుంజిలో కూడా మనం అక్కడ ఏవైతే ఫాల్స్ చూడాలో వాటర్ ఫాల్స్ అన్నీ కూడా మనం కవర్ చేస్తాము. అలాగే డబల్ డెక్కర్ ట్రీ అనేసి ఉందన్నమాట. సో అది మ్యాక్సిమం ట్రెక్ చేసి వెళ్ళాల్సి ఉంటుంది. దానికి ఒక హాఫ్ డే వరకు మనం టైం ఇచ్చేస్తాం. సో ఎవరైతే ట్రెక్కింగ్ చేసి ఆ పాయింట్ చూసి రాగలరో అక్కడ 2 night stays మనం మ్యాక్సిమం ప్లాన్ చేస్తాము.
సో ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళి డబుల్ ట్రెక్ చూసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ అనేది ముందుకు తీసుకెళ్తాం. సో ఈ విధంగా 6 nights 7 days ప్రోగ్రామ్ అనేది మనం చేస్తాం. ఇందులో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. ప్లస్ ఎవ్రీ మంత్ ఒక ఫిక్స్ డిపార్చర్ ఉంటుంది అనమాట. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 30 to 40 మెంబర్స్ అనేది ఈ ట్రిప్లో వెళ్తూనే ఉన్నారు. సో వీళ్ళకి గైడెన్స్గా ఒక టూర్ మేనేజర్ కూడా వెళ్తారు. సో ఈ విధంగా మనం షార్ట్ ట్రిప్లో ఓన్లీ కామాఖ్యాదేవి టెంపుల్ కావాలనుకుంటే 2 nights 3 daysలో వెళ్ళొచ్చు. లేదు ఒకవేళ లాంగ్ ట్రిప్ మేము రిలాక్స్ అవ్వడానికి వెళ్తున్నాము కొద్దిగా టెంపుల్తో పాటు అంటే 6 nights 7 days ఈ ప్రోగ్రామ్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా డిఫరెంట్ ప్యాకేజెస్ మన దగ్గర ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా అస్సాం స్టేట్కి సంబంధించి కాజిరంగా నేషనల్ పార్క్ కూడా అక్కడ ఉంది. సో వాటికి సంబంధించి కూడా డిఫరెంట్ ప్యాకేజెస్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో కస్టమర్స్ కావాల్సిన ఎటువంటి ప్యాకేజెస్ కన్నా సరే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తాం మేడం. నవంబర్ మంత్లోకి ఎంటర్ అవుతున్నాము. పర్ఫెక్ట్ టైం అనమాట ఈ ప్యాకేజ్ వెళ్ళడానికి. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నారు, చూడాలనుకుంటున్నారంటే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే మీ ప్యాకేజ్ అనేది బుక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.